హలో అండి, నమస్తే అండి. మీ శైలుని. నేనైతే ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. ముందుగా అయితే 4 పీసెస్ తీసుకున్నానండి నేనైతేని. దీని మీద మసాలా కలుపుకోవాలి ఫ్రై చేస్తాకి. ముందుగా అయితేనండి సాల్ట్ వేసుకోవాలి, రుచి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. కారం పొడి కూడా రుచి సరిపోయినంత వేసుకోవాలండి. గరం మసాలా పొడి వేసుకోవాలి. ధనియాల పొడి ఒకసారి స్పూన్ వేసానండి. మసాలా కూడా ఒక స్పూన్ వేసాను. పసుపు కూడా వేసుకోవాలండి. నేనైతేనండి ఒక స్పూను పెరుగు కూడా వేసుకుంటున్నానండి. ఇందులోనే లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలండి పులుపు కోసం. ఇవన్నీ అయితేనే మిక్స్ కలిపేసుకోవాలి. బాక్స్లో పెట్టేసుకోవాలండి మసాలా కలుపుకున్నాక. ఫిష్ ఒక 2 గంటలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, ఫ్రీజర్లోని. ఇదంతా మంచిగా పట్టి పులుపు అన్నీని బాగుంటుందండి ఫ్రై చేసుకున్నప్పుడు. మూత కప్పేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను నేనైతేని. 2 గంటలు అయింది కదండి, ఫ్రై తీసుకుంటున్నానండి. రేట్ పెట్టుకోవాలండి. దీంట్లోనే ఆయిల్ పోసి ఫ్రైకి అయితేనే ఎక్కువ పడితే ఆయిల్. సిమ్లో పెట్టి బాగా మంచిగా ఉంచుకోవాలండి. 2 డబ్బులు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకునే వల్ల చాలా బాగుంటుందండి. ఇంకో సైడ్గా పెరిగేసుకోవాలండి. రెండు సైడ్గా పెరిగేస్తున్నారండి. ఇంకా గ్రీన్ చిల్లీ పెట్టేసుకుంటామండి. ఫ్రై అయితే అయిపోయిందండి, తీసేస్తున్నాను. ఫిష్ ఫ్రై అయితే అయిపోయిందండి. చాలా బాగా తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి రసంలోకి. చూసారు కదండి, చాలా బాగా తప్పకుండా మీరు ట్రై చేయండి.